హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ నుంచి 2 డేస్ నుంచి అయితే ఒక్క రివ్యూ కూడా రాలేదు, ఒక్క వీడియో కూడా అయితే అప్లోడ్ చేయాలి 2 డేస్ నుంచి. బికాస్ ఆఫ్ చాలా వర్క్ స్ట్రెస్ అయితే ఎక్కువైపోయింది. అలాగే కొంచెం టైం అనేది దొరకలేదు. సో అందుకే ఇవాళ దేనికి వచ్చానంటే, బైకర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మన శర్వానంద్ అన్నది. ఓకేనా? ఆల్రెడీ సంక్రాంతికి నారి నారి నడుమ మురారి అంటూ ఒక మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు బైకర్ ఒక స్పోర్ట్ మూవీతో అయితే మన శర్వానంద్ అయితే రాబోతున్నాడు. దాని నుంచి ఆ మూవీ బైకర్ అనే మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. రివ్యూ అనేది మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకో. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా బైకర్ ది స్పోర్ట్ ఉన్నారా? బైక్ రైడర్స్ ఎవరైనా దానికోసం తీసుంటాడు, చూద్దాం. లైవ్ టు రైడ్ బా మీన్స్ ఎవ్రీథింగ్ టు హిమ్. డిసిప్లైన్, కంట్రోల్, గిట్ వాట్ ఎవర్ ద కాస్ట్. ఎంత కావాలన్నా తీసుకురండి, తీసుకొస్తారు అంటున్నారు మరి. మల్లవిక నెయిర్ హీరోయిన్. హే, మన రాజశేఖర్ గారు ఉన్నారు ఈ ట్రైలర్ లో. ఓకేనా? అంటే మూవీలో కూడా యాక్ట్ చేశాడు అనుకోండి. రాజశేఖర్ గారిది ఒకది కంపెనీ ఏదో ట్రెండ్ అయింది, అదేంటో కామెంట్ చేయండి. నాకైతే గుర్తులేదు, మీకన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఈగో బిగర్ దెన్ స్పోర్ట్. బా విజువల్స్ అంటే ఏమన్నా విజువల్ ఉంది భయ్య, లిటరలీ సూపర్. చూస్తుంటే తెలుస్తుంది. బా ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. ద ఫాదర్ సన్. ఫాదర్ వచ్చేసి మన రాజశేఖర్ అన్న, అండ్ సన్ వచ్చేసి మన శర్వానంద్ సన్. అరే సార్, ఏమన్నా విజువల్స్ డన్ డస్టెడ్ మ్యాడ్. బా సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరిగిపోయింది, అదిరిపోయింది. ఇది కూడా పక్కన వీడియో అదిరిపోయింది, లిటరలీ హైలైట్. ఎమోషన్స్, ఆ స్పోర్ట్ కనెక్టివిటీ. ఇప్పుడు బైక్ రైడర్కి ఉన్న కనెక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూపించారు ట్రైలర్లో. అభిలాష్ రెడ్డి డైరెక్టర్. బా 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 ఓడిపోతాడా గెలుస్తాడా అన్నది మూవీ చూస్తా కానీ తెలియదు మనకు. బైకర్ రెస్పెక్ట్. ఇట్స్ నాట్ అబౌట్ స్పీడ్, ఇట్స్ రెస్పెక్ట్ కోసం బైక్ రేసింగ్ అనేది చేస్తారని చెప్పి మా శర్వానంద్ అయితే లాస్ట్ లో ఒక ఓట్స్ అయితే ఇచ్చేసాడు ట్రైలర్ లో. ట్రైలర్ విజువల్స్ చూసిన తర్వాత, ఆ బైక్ రైడింగ్స్ చూసిన తర్వాత ఎవరైనా బైక్ కొనకుండా ఉంటారా? కొంటారు. కొంతమంది ఇష్టమైన వాళ్ళు కొంటారు, లేదా బైక్ రైడింగ్ చేసే వాళ్ళు కొంటారు. ఓకేనా? ట్రైలర్ లో మరి లిటరలీ శర్వానంద్ అన్న పర్ఫార్మెన్స్ ట్రైలర్ లో చూస్తుంటే చాలా ఎమోషన్స్ కనెక్టివిటీ అయ్యేటట్లు ఉంది. మన రాజశేఖర్ గారికి అండ్ శర్వానంద్ అన్నకి, వీళ్ళిద్దరికి మంచి బాండింగ్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఉంటుంది చూడండి, అలా ఉంది ట్రైలర్ కూడా. లిటరలీ ట్రైలర్ గూస్ బూమ్స్. సౌండ్ చూసుకుంటే, బ్యాక్గ్రౌండ్ సౌండ్ బైక్ రైస్ చేస్తున్నప్పుడు హైలైట్ అనిపిస్తుంది. అదేంటంటే ఒక స్మూత్ అండ్ కంపోజింగ్ గా కాకుండా, ఒక లిటరలీ ఫ్యాన్స్ కి ఎక్కేటట్టే ఒక స్పోర్ట్ మూవీ అనేది చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మూవీ, స్పోర్ట్ మూవీ ఏమన్నా వచ్చిందంటే ఇప్పుడేం ఎక్కదు.
ఓటీటీలో వచ్చిన తర్వాత లేదంటే ఒక కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇలాంటి మూవీస్ మన మైండ్లోకి ఎక్కుతాయి. లిటరల్లీ అదొక చాలా మంది గమనించరు. ఓకేనా? ఇక్కడ నువ్వు గమనించాల్సిందే, ఇలాంటి స్పోర్ట్ మూవీస్ వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే నీ లైఫ్లో కూడా కొంచెం ఎంతో కొంత ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు F1 వచ్చింది మూవీ. F1 మూవీ ఫ్యాన్స్ అందరికీ ఎక్కింది. ఒక కంబ్యాక్ అనేది ఇస్తే ఎలా ఉంటుంది, నువ్వు ఓడిపోతే దాన్ని మళ్ళీ ఎలా అచీవ్ చెయ్యాలి అన్న దాని మీద F1 మూవీ అయితే తీశారు. విన్ అవ్వాలన్న కసి మీద నువ్వు ట్రై చేస్తే ఏదైనా విన్ అవ్వచ్చు అని F1 మూవీలో అయితే చూపించారు. ఒక ఫ్రెండ్స్ అండ్ టీమ్ మెంబర్స్ అంతా కంబైన్ అయ్యి ఆ మూవీ అయితే తీశారు. ఇది కూడా ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండబోతుందని చెప్పి లిటరల్ తెలుస్తుంది. దీంట్లో మన రాజశేఖర్ గారు ఒక డైరెక్ట్ చేస్తాడు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. మన శర్వానందన ఒక నువ్వు చెయ్యలేవు అని చెప్పి మన రాజశేఖర్ అనేది డిసప్పాయింట్ చేస్తుంటాడు. మన శర్వానందన అవి సీరియస్ గా తీసుకొని ఎలా చెయ్యాలి ఏంటి అనేది కూడా తెలుసుకొని అన్న చేస్తూ ఉంటాడు. అలాగే ఇంత ట్రైలర్ కూడా మన హీరోయిన్స్ గురించి చెప్పుకోవాలంటే మాలవిక నేర్ అక్క గురించి తెలిసిందిగా చాలా పర్ఫార్మెన్స్ మూవీస్ చాలా చేశారు. యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది. మరి కెమెరామెన్ లా మన శర్వానంద్కి కొంచెం ఎంకరేజ్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫోటో షూటర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక బైకర్వి, ఆ బైకర్కి ఏమైనా పోస్టర్స్ వేసి హైప్ చేయాలి కదా. సో అలాంటిది ఇక్కడ దీంట్లో పెట్టేశారు మన హీరోయిన్ మాలవిక నేర్. ఓకేనా? మన శర్వానంద్ అన్న గురించి మాట్లాడాలంటే లిటరలీ ఆయన పర్ఫార్మెన్స్ మనకి తెలిసే ఉంటుంది. శర్వానంద్ అన్న పర్ఫార్మెన్స్, ఆయన ఒక బాడీ కట్అవుట్ వెయిట్ తగ్గి మరీ ఆయన ఈ మూవీ తీసాడంటే ఒక తెలుసుకోండి ఎలా ఉండబోతుందో. ఒక హైలైట్ ఉండబోతుంది. ఆల్రెడీ సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఏప్రిల్ 3 మూవీ రాబోతుంది. ఇది కూడా బ్లాక్ బస్టర్ కొడతాడా అంటే యాస్ కొట్టే ఛాన్సెస్ లిటరల్ కనబడుతున్నాయి ట్రైలర్ లో. నీకు కనబడుతున్నాయో లేదో కామెంట్ చేయి. నువ్వు నారి నడుమమురాలు చూసావో లేదో కామెంట్ చేయి. ఓకేనా? అండ్ మన రాజశేఖర్ గారు ఈయన గురించి చెప్పాలంటే ఆయన ఓల్డ్ మూవీస్ చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆయన గురించి అసలు ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య ట్రెండింగ్ అనేది నడిచింది. ముందర ఒక 4 months 3 months ముందర మన రాజశేఖర్ ఫ్యాక్టరీ అని చెప్పి సంథింగ్ ఏదో ఒక అదేంటి ఫ్యాక్టరీ మన తెలియదు, ఐడియా లేదు, గుర్తులేదు. ఫ్యాక్టరీ నేమ్ ఏంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. లిటరల్లీ దాని మీద ఒక ట్రెండ్ అనేది నడిచింది చాలా మందికి. ఆయన అన్ని పట్టించుకోలేదు. మరి ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు అంటే ట్రైలర్ రిలీజ్ చేసే టైంలో ఏమన్నా పెట్టమంటే పెట్టేసేటట్లు ఉన్నాడు ఆయన రాజశేఖర్ గారు. మరి ఆయన పర్ఫార్మెన్స్ ట్రైలర్లో అయితే లిటరల్లీ కొంచెం బాగుంది అనిపించింది నాకు కూడా. అలాగే అనిపించింది. మన ఇంకా అభిలాష్ రెడ్డి రిటర్న్ అండ్ డైరెక్టర్, ఈయన రాసిన ఇలాంటి స్క్రిప్ట్ అసలు శర్వానంద్ సెలెక్ట్ చేసుకోవడం అంటే హైలైట్ అనేది చెప్పుకోవాలి. ఓకేనా? ఆయన ప్రీవియస్ మూవీస్ ఏమన్నా తీసాడా అంటే రీసెర్చ్ చేయాలి మనం. కాకపోతే మనం రీసెర్చ్ చేసి మీకు కామెంట్లో తెలియపరుస్తా, లేదంటే డిస్క్రిప్షన్ లో పెడతా. ఓకేనా? అండ్ ఇంకా ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి పెట్టుకోండి. ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది భయ్య. మరి ఒక బైక్ రైడర్స్ పుంజుకోబోతున్నారు April 9th కాదు 3న. ఓకేనా? April 3న బైక్ రైడర్స్ పుంజుకోబోతున్నారు బికాస్ ఆఫ్ బైకర్ మూవీ రాబోతుంది కాబట్టి. ఓకేనా? అందరూ బైక్స్ అన్ని రెడీ పెట్టుకోండి, రైడింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి April 3న. అండ్ ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ శర్వానంద్ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందిగా మీ అందరికి. అలాగే పక్కన హైప్ అనేది ఉంటుంది. ఆ హైప్ ఇలా ఒక నొక్కేస్తే బటన్ మనకి 3300 పాయింట్స్ అనేది వస్తే ఆ పాయింట్స్ తో మనం ఒక హైప్ అనేది వస్తుంది మన వీడియోకి. అలాగే దురంధర్ మూవీ రివ్యూ అయితే ఫుల్ వీడియో చేసా. ఫుల్ వీడియో లింక్ ఇదిగో ఎక్కడో ఒక చోట పెట్టేస్తాను, అది క్లిక్ చేసి చూసేయండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్.